శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ చాముండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో అధికారి వశీకరణము లేదా శత్రువు వశీకరణము లేదా మన మీద ఎవరైనా పోటీకి వస్తున్న వాళ్ళు కూడా వశ్యం చేసుకునే యంత్రము. మరొకటి వచ్చేసి నిద్రభంగ ప్రయోగము. ఒకటి నిద్రభంగ ప్రయోగము. ఈ రెండింటి గురించి నేను ఈ వీడియోలు వివరిస్తాను. ఈ రెండింటి వల్ల చేయటం వల్ల వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది. అధికారి విషయం అంటే మనం పని చేస్తున్న ఆఫీసులో కానీ ఫ్యాక్టరీలో కానీ బయట ఎక్కడైనా కూడా పనిచేస్తున్నప్పుడు వాళ్ళు మనకి ఓనర్లు, బాసు, అధికారి అంటాము. పై అధికారి, పెద్ద అధికారి అంటారు. పై అధికారి, పెద్ద అధికారి, చిన్న అధికారి అయినా అధికారి అన్న తర్వాత అధికారి, బాసు, ఓనరు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క సమయంలో ఎక్కడక్కడ విషయాలన్నీ తీసుకొచ్చి పని వాళ్ళ దగ్గర, అంటే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళ దగ్గర వాళ్ళ మీద బయట ఉండే చిరాకంతా తీసుకొచ్చి వీళ్ళ మీద పడేస్తూ ఉంటారు. ఇది ఒకటి. రెండవది వచ్చేసి చెప్పిన మాటలు వింటారు. చెప్పిన ఒక వ్యక్తి ఒక ఓనర్ ఉన్నారనుకో, అతన్ని ఒక వ్యక్తిని పక్కకి తీయాలనుకున్నప్పుడు నలుగురు కలిసి ఏం చేస్తారంటే అధికారికి 2 రోజులు బాగా మంచిగా మాటలు చెప్పటమో, లేదా అతను బయటికి తీసుకెళ్ళి మంచిగా తినిపించటమో, లేదా అతనికి ఏదైనా ఒక మంచిగా అతన్ని బాగా నైస్ చేసి గుప్పిట్లో పెట్టుకుంటారు. గుప్పిట్లో పెట్టుకొని ఒకరిని టార్గెట్ చేసి వాడి మీద బాగా సాడీలు చెప్పి ఈ బాస్కి చెప్పి ఆ బాస్ నుంచి వాళ్ళని బయటికి పంపించటమో లేదా తాపు చేయటమో జరుగుతుంటుంది. ఇది రెండవది. మూడవది ఏంటంటే ఒక్కొక్క ఆఫీసులో ఒక్కొక్క జాగాలో ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క రీతిగా ఉంటుంది. కొంతమంది వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడలేక, ఇది 100% జరిగిన విషయం. దీనికి నేను ఎక్కడైనా కూడా ఛాలెంజ్ చేసి నిలబడి మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. వెనక్కి తగ్గేదే లేదన్నట్టుగా మాట్లాడతాను. వాళ్ళు అక్కడ వాళ్ళకి కావాల్సింది ఏదైనా సరే వాళ్ళు డైరెక్ట్గా పోతే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అవుతుందని ఇక్కడ వాళ్ళ కింద పనిచేస్తున్న వర్కర్లని పంపిస్తుంటారు. నాకు ఆ విషయంలో కొద్దిగా సపోర్ట్ చెయ్యి, ఈ విషయంలో కొంచెం మాట్లాడు అని అంటారు. కానీ వాళ్ళు పోతే వాళ్ళకి అది సక్సెస్ అయిందంటే ఓకే, అది కాకపోతే వీళ్ళకి జాబులు పోతాయి. జాబులు పోయినప్పుడు వీళ్ళు నలుగురిలో ఇంకా తలెత్తుకొని తిరగలేని పరిస్థితి. అలాంటి టైంలో ఏం చేస్తారంటే ఈ వాళ్ళ కింద వర్కర్లు ఉంటారు కదా, క్యాజువల్స్, వాళ్ళ మీద వేస్తారు. పోయి నీకు అది చేస్తాను, లేదంటే నటు చేస్తాను, నాకు వాళ్ళని పరిచయం చెయ్యి, లేదంటే నాకు ఈ పని చేసి పెట్టు, నాకు దీనికి సపోర్ట్ చెయ్యి, దీనికి సహాయం చెయ్యి, దీనికి మాట్లాడించు అని మాట్లాడతారు. వీళ్ళు వర్కర్లు కాదు. వీళ్ళు ఏమంటారంటే మనం వర్కర్లమే, మనం ఎంత మటుకు కొండాలో అంత మటుకే ఉండి మన పని మనం చేసుకొని పోవాలి. ఇలాంటి విషయాలు మనం తలదూర్చామంటే అది అవ్వచ్చు, ఒకే కాకపోవచ్చు. ఒకే అయితే ఒకే కాకపోతే మనకి చెడ్డ పేరు వచ్చింది. చెడ్డ పేరుతో పాటు మనం ఈ పనిలోంచి తీసేయటం జరిగిద్ది అని వీళ్ళు ఆలోచించుకొని వీళ్ళ జాగ్రత్తలు, వీళ్ళ భద్రతలో వీళ్ళు ఉంటారు. కానీ అతను ఏం చేస్తాడు, నేను చెప్పినట్టు చేయలేదే అని అదొకటి ఉంటుంది. తర్వాత నేను చెప్పిన విషయము వీడు పోయి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర చెబితే అట్టగా నాకు మర్యాద పోయిద్ది, గౌరవం పోయిద్ది అని మళ్ళీ ఇది ఒకటి ఉంటుంది. ఈ వర్కర్ ఏమో ఇట్ట ఆలోచించుకుంటాడు, మన పని మనం చేసుకొని పోదాం, ఏదైనా ప్రాబ్లం వస్తే మన పని పోద్దని వాళ్ళ ఆలోచన వాళ్ళు ఉంటారు. వీడు పైన చెప్పిన వ్యక్తి ఏముంటాడు, అరే మనం వీడికి చెప్పేమే, వీడి చేస్తాడా, సరే చేయకపోయినా కామ్గా ఉంటే పర్వాలేదు, ఒకవేళ వాడు ఎవరు కానీ చెప్పాడంటే మళ్ళీ పై అధికారులకు చెప్పారంటే అట్టగా నాకు కూడా ప్రాబ్లం అవుతుందని అతను ఏం చేస్తాడు, ఈ చెప్పిన ఎవరికైతే చెప్పాడో వర్కరో ఆ వర్కర్ మీద ఇంకా టార్గెట్ చేయటం మొదలు పెడతారు. ఎలా టార్గెట్ చేస్తారు, పని బాగా చేయలేదని, చేసిన పని మంచిగా లేదని, టయానికి రావటం లేదని ఏదో ఒకటి సృష్టిస్తారు, క్రియేట్ చేసి వాళ్ళని హింస పెడుతుంటారు. అంటే వాళ్ళంతకు వాళ్ళే వెళ్ళిపోవాలి.
లేదా నేను చెప్పిన పని చెయ్యాలి. చెప్పిన పని అంటే మామూలుగా డ్యూటీలో ఉన్నప్పుడు ఏ పని అయితే చేయాలో ఆ పని చేయడానికి 100% చేస్తారు. ఆ పనులు కాకుండా వేరే వాళ్ళ పర్సనల్ పనులు చెప్తుంటారు. అవి డేంజరస్ పనులు అయ్యి. అలాంటి పనులు చేయడానికి ఎవరో ఒప్పుకోరు. అలా ఒప్పుకునే వాళ్ళు 100కి వచ్చేసి 10% మాత్రమే ఉంటారు. 90% ఉండేవాళ్ళు ఎవరు చేయరు. అవి మంచి పనులు కావు కాబట్టి. వీడు మనం చెప్పిన పని చేయలేని చెప్పి టార్గెట్ చేయటం, హింసించటము, ఏదో ఒకటి చెప్పి బయటికి నెట్టడము, ఆ పనిలోంచి ఆఫ్ చేయటం జరిగిద్ది. ఇలాంటి వాళ్ళకి వీళ్ళు మనకి అనుకూలంగా మనకి ఏ ప్రాబ్లం లేకుండా చేయటానికి ఈ యంత్రము అనేది మీరు ఒక భుజపత్రి పైన, నేను టైం వేస్ట్ చేయకుండా చెప్తున్నాను, ఇది ఒక భుజపత్రి పైన తీసుకోవాలి. భుజపత్రి తీసుకొని దానిపైన అష్టగంధం ఒకటి తీసుకొని అందులో రోజు వాటర్ వస్తాయి, 20 రూపాయలు 30 రూపాయల చిన్న బాటిల్ వచ్చిద్ది. అది తీసుకొని అష్టగంధంని సిరలాగా చేసుకొని దానిమ్మ చెట్టు పుల్ల ఉత్తరపు వైపు తూర్పు వైపు ఉన్న పుల్ల ఒకటి తీసుకొని దాన్ని పెన్నులాగా చేసుకోవాలి. ఏ రోజైనా చేసుకోవచ్చు. అంటే తలారా స్నానం చేసి శుభ్రమైన మనసు శుభ్రమైన శరీరంతో చేసుకోవాలి. ఆ పుల్ల పెన్నులాగా చేసుకొని దాన్ని అష్టగంధం చిరాగా చేసుకుని దాన్ని తీసుకొని దాంట్లో అద్ది ఇది యంత్రం రాయాలి. భుజపత్రి పైన రాసి చుట్టూరు అక్షరాలు రాసుకోవాలి. చుట్టూరు అక్షరాలు రాసిన తర్వాత మధ్యలో బాసు కానీ మన శత్రువు పేరు, మన మీద పోటీకి వస్తున్న వాళ్ళ పేరు కానీ వాళ్ళ పేరు ఇక్కడ రాయాలి. ఇక్కడ పేరు రాసి వాళ్ళ పేరు రాసి కింద వైశ్యం అని రాయాలి. ఇక్కడ నేను రాయలేదు, ఇక్కడ రాసిన కింద వైశ్యం అని రాయాలి. రాసి మీరు మీ పూజ గదిలో ఉంచి అష్టగంధంతో కుంకుమలతో పూజ చేసి నైవేద్యము ఇంకేదన్నా ప్రసాదంగా మీరు 3 రోజులు పూజ చేయాలి. చేసిన తర్వాత 3వ రోజు సాయంత్రము ఒక కొబ్బరికాయ కొట్టి ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని తలుసుకుంటా మీరు దీన్ని ఉంచి మీరు మెడలో కానీ లేకపోతే కుడివైపు రెక్కకు కానీ కట్టుకున్నట్లయితే మీకు 4 రోజులు కట్టుకున్న 4-5 రోజుల తర్వాత దీని రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది. రెండవది వచ్చేసి నిద్రభంగ ప్రయోగము. నిద్రభంగ ప్రయోగం అంటే మా అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కొన్ని రోజులు నైట్లో వాట్సాప్ కాల్ చేస్తుంది, వాట్సాప్ మెసేజ్ చేస్తుంది. మా అబ్బాయి కూడా ఒక అబ్బాయి అయినా అదే పరిస్థితి. అట్లా జరుగుతుంది. చాలా రోజుల నుంచి జరుగుతుంది. కానీ వాళ్ళు అదే ప్రకారం ఉండి నిద్రపోలేదు. నిద్రపోకపోవటాలు అలవాటు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళని మర్చిపోయి వాళ్ళు వద్దనుకున్నా కూడా వాళ్ళు నిద్ర రావటం లేదు. ఏం చెయ్యాలి? లేచి బయటకు వచ్చి మెట్టు మీద కూర్చుంటున్నారు, లేదంటే గేటు దగ్గర కూర్చుంటున్నారు, తెల్లార్లు ఊరకనే ఉంటున్నారు. అలా ఉండి వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది అని ఒకటి చెప్పుకోవచ్చు. లేదా మాకున్న శత్రువులు మాకు హెల్త్ పాడవడానికి నిద్రభంగ ప్రయోగం చేశారు, నిద్ర రాకుండా చేశారు, ప్రయోగం చేశారు అనుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్తున్న విధానము మీరు చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఒకటి బాసు వశీకరణము యంత్రము, ఒకటి రెండవది నిద్రభంగ ప్రయోగము. ఈ 2 మంచిగా పనిచేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మీరు ఈ నిద్రభంగ ప్రయోగానికి సంబంధించింది ఒక్క తీసుకొని ఎవరైతే నిద్రపోకుండా బాగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ చేత వాళ్ళ పేరు మీద ఒక రోజు అంతా మీ పూజ గదిలో ఉంచండి. వాళ్ళ పేరు చెప్పి పేపర్ మీద, తెల్ల పేపర్ మీద రెడ్ పెన్ తీసుకొని వాళ్ళ పేరు రాసి ఆ పేపర్ పైన పెట్టి పూజ గదిలో ఉంచండి. పూజ గదిలో ఉంచి ఒక రాత్రి అంతా ఉంచి తెల్లారి ఉదయాన తీసుకొని దాన్ని వాళ్ళకి ఇవ్వండి. నిద్రపాటుకు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ప్రయోగం చేసినా చేయకపోయినా ఇట్లా ముందుగా నేను చెప్పాను కదా, వీళ్ళు జరుగుతున్న విషయాలు ఇందులో ఎటువంటిది కానీ మార్పు ఏం లేదు. నా దగ్గరకు వస్తున్న వాళ్ళు నేను చెప్తున్న ఇవన్నీ కూడా అవి తీసుకొని అతనికి నిద్ర రాకుండా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళని కచ్చాపచ్చాగా నవలాలి. కచ్చాపచ్చాగా నవిలి, లేదంటే ఒక్కపొడి వస్తుంది. ఒక్కపొడి కన్నా కూడా ఒక్కే చాలా మంచిది. దాన్ని కచ్చాపచ్చాగా నవిలి కొంచెం ఆ రసాన్ని కొంచెం నోట్లోకి జారి మింగాలి. మిగతాది దాన్ని బయటకు ఉయ్యాలి. బయటకు ఏ విధంగా ఉయ్యాలంటే ఏదైనా ఒక డబ్బా కానీ లేకపోతే ప్లేట్ కానీ ఆ ప్లేటు ఉంచి దాంట్లోకి ఆ సొంగ అంటే రసాన్ని ఆ ప్లేట్లోకి పట్టాలి. పట్టి
దాన్ని కుడి చేతిలో ఉంచుకొని దక్షిణ వైపు తిరిగి దాని కింద నుంచి పైకి 21 సార్లు దిష్టిలాగా తీసి తలకు చుట్టూ మామూలుగా తిప్పి మామూలుగా దిష్టిలాగా తీసి దాన్ని మళ్ళీ రివర్స్లో తిప్పి దాన్ని తీసుకొని పోయి మీ ఇంటి ముందు రోడ్లో కానీ లేదంటే బయట ఎక్కడైనా రోడ్లో కానీ గుంత తీసి గుంతలో పెట్టేటప్పుడు మళ్ళీ సంకల్పం చెప్పుకోవాలి. ఈ రోజు నుంచి మాకు పట్టిన దరిద్రం అంతా పోయి నిద్రభంగ ప్రయోగం చేసినా ఇంకా ఏదన్నా మాకు ఇతర విషయాలు జరిగినా కూడా అవన్నీ తొలగిపోయి మాకు ఈ రోజు నుంచి ప్రశాంతమైన నిద్రపోతున్నందుకు మా కులదేవతకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని చెప్పి సంకల్పం చెప్పుకొని మట్టి వేసి దానిపైన కొంచెం నీళ్లు చల్లి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాలు చేతులు కడుక్కొని మీ ఇంట్లోకి వచ్చి మీ కులదైవానికి ఒకసారి నమస్కారం చేసుకోండి. మీ కులదైవం లేదా మీ ఇష్టదైవం చేసుకొని ఇంక నా రోజుని మీరు ఈ విధంగా ఒకసారి 2 సార్లు జరగకపోతే చేయండి, 2-3 సార్లు చేయండి. దీంట్లో నష్టమేమి లేదు, నాకు 10 రూపాయలు ఖర్చు అవుతాయి అని కట్టడానికి లేదు. ఈ విధంగా చేసుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది 100% ఎందుకంటే మీకు చేసినవి మేము పక్కా చేసాం కాబట్టి నేను చెప్తున్నాను. ఇవి ఈ శ్రీ భద్రకాళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ని మీరు ప్రెస్ చేసినట్టు మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా చేరుతుంది. జై వారాహిదేవి.